ఆ బాలీవుడ్ హీరోయిన్ని తెస్తేనే నా డేట్స్, ఒక స్టార్ హీరో డిమాండ్. తలపట్టుకున్న నిర్మాత. తెలుగు పరిశ్రమకు చెందిన ఒక స్టార్ హీరో తమకు బాలీవుడ్కు చెందిన పలానా స్టార్ హీరోయిన్ని తీసుకువస్తేనే డేట్స్ ఇస్తానని పట్టుపడుతున్నాడట. ఒకప్పుడు బ్యానర్ వాల్యూ ఉండేది. ఫలానా బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకులకు ఉండేది. అప్పుడు నిర్మాతకు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ పై చేయి ఉండేది. అతనే నిర్ణయాలు తీసుకోగలిగేవాడు. కానీ రోజులు మారాయి. తర్వాత డైరెక్టర్స్ రాజ్యం వచ్చింది. డైరెక్టర్ ఫోటో పోస్టర్పై చూసి జనం థియేటర్కు వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ హవా చాలా కాలం నడిచింది. స్టార్ డైరెక్టర్స్ కాంబినేషన్లో చేయడానికి హీరోలు, నిర్మాతలు ఉత్సాహం చూపించేవారు. దర్శకుడు ఏది చెప్తే అది సెట్లో జరిగేది. ఆ రోజులు మారాయి. ఇప్పుడు హీరోలదే సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం. అతను ఎవరికి డేట్స్ ఎప్పుడు ఇస్తాడా అని నిర్మాతలంతా అతని ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి. హీరోలు నాకు పలానా డైరెక్టర్ కావాలని అతన్నే పెట్టుకుని సినిమా చేయాలి. దాంతో డైరెక్టర్స్ని, నిర్మాతను చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాడు హీరో. సినిమాకు అయ్యే ఖర్చు నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి హీరో నిర్ణయమే అమలు జరుగుతోంది. ఫలానా హీరోయిన్ నా పక్కన తీసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడైనా నిర్మాత తేవలసిందే. లేకపోతే ఆ హీరో తమకు డేట్స్ ఇవ్వడు. ఇది నేటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక స్టార్ హీరో తమకు బాలీవుడ్కు చెందిన పలానా స్టార్ హీరోయిన్ తీసుకువస్తేనే డేట్స్ ఇస్తానని పట్టుబడుతున్నారట. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన ఆ నిర్మాత ఆ బాలీవుడ్ హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నాడని సమాచారం. ఆమె మాత్రము నా రెమ్యూనరేషన్ ఇంత అని భారీగా చెప్పిందట. అప్పటికి ఆమె కాకుండా వేరే వారిని తెద్దామని నిర్మాత కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారట. డైరెక్టర్ కూడా హీరో గారు చెప్పిన బాలీవుడ్ బామ్ అయితే తమ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని వాదిస్తున్నారట. అటు చూస్తే ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అడగటమే కాక రకరకాల డిమాండ్స్ చేస్తోందట. అన్ని ఏర్పాట్లు చేసినా నేను బిజీ కాబట్టి కంటిన్యూ డేట్స్ ఇవ్వలేనంటోందట. ఏమిటి ఈ హీరో గారు ఆమె అంటే అంతలా పట్టుబడుతున్నారు అంటే ఆ హీరోయిన్ తమ భార్యకు స్నేహితురాలట. ఆ రిలేషన్ నిలుపుకోవడానికి ఇలా నిర్మాతపై సదర్ హీరో రుద్దుతున్నాడని ఫిలిం సర్కిల్లో చెప్పుకుంటున్నారు. పేరు బయటకు రావడం ఇష్టపడిన ఆ నిర్మాత డబ్బు పెట్టి ఈ కర్మ ఏంటి అని తలపట్టుకుంటున్నాడట.